నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు డీక్వర్వియన్ స్టీనోసైనోవైటిస్ అనే కండిషన్ గురించి తెలుసుకుందాం. డీక్వర్వియన్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటి అంటే, మనకి యూజువల్గా చాలామందిలో రిస్ట్ దగ్గర పెయిన్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆ థంబ్ మూవ్ చేస్తున్నప్పుడు పెయిన్ ఎక్కువగా రావడము, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము, చిన్నగా ఏదైనా మూమెంట్స్ క్యాప్ ఓపెన్ చేయడానికి కానీ డోర్ ఓపెన్ చేయడానికి కానీ ప్రయత్నించినప్పుడు పెయిన్ ఎక్కువగా రావడం, ఇది ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటే, ఎక్కువగా ఇరిటేషన్ వల్ల, ఓవర్ యూసేజ్ వల్ల ఈ టెండాన్స్, థంబ్కి సప్లై చేసే టెండాన్స్ 2 టెండాన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ డార్సల్ కంపార్ట్మెంట్ అని అంటాం. ఈ డార్సల్ కంపార్ట్మెంట్లో ఉండే టెండాన్స్ అబ్డక్టర్ పాలిసిస్ లాంగస్, ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రేవిస్ అనే 2 టెండాన్స్ చుట్టూ ఉండే షీత్ థికెన్ అయిపోవడము, తర్వాత మిక్సాయిడ్ డీజనరేషన్ అయిపోయి ఆ టెండాన్స్ని స్మూత్గా పాస్ అవ్వకుండా చేస్తుందన్నమాట. సో ఈ డీక్వర్వియన్ స్టీనోసైనోవైటిస్ అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే, న్యూబార్న్ మదర్స్లో, రీసెంట్గా డెలివరీ అయిన మదర్స్లో, హౌస్ మేట్స్లో చాలా ఎక్కువగా చూస్తాము. దీన్ని అందుకొరికి మామీస్ థంబ్ అని కూడా అంటారు. వీళ్ళలో ఏంటంటే, పిల్లల్ని ఎక్కువగా లిఫ్ట్ చేయడము, పిల్లలకి ప్రధానంగా క్యారీ చేయడము, ఎక్కువగా ఓవర్ యూస్ వల్ల, ఈ థంబ్ ఓవర్ యూస్ వల్ల ఈ టెండాన్స్లో పెయిన్, ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఎవరిలో చూస్తాము అంటే, ఈ మధ్యలో ఈస్థెటిక్ ప్రాబ్లమ్స్ కోసము ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు డాక్టర్స్. వాళ్ళలో ఈ ఇంజెక్షన్ యూస్ చేస్తున్నప్పుడు, ఎక్కువగా ఇంజెక్షన్స్ యూస్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తుంటారు. వాళ్ళలో కూడా ఈ రిస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా కామన్గా ఈ కండిషన్ చూస్తూ ఉంటాం. దీన్ని ఇంజెక్టర్స్ థంబ్ అని అంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా ఈ థంబ్తో ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇవ్వడం ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఇదే ఏరియాలో ఎక్కువగా పెయిన్, ఇన్ఫ్లమేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఇప్పుడు మొబైల్ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళలో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లలో ఈ టెక్స్టింగ్ ఇంకా ఇవంతా థంబ్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, మెసేజెస్ చేయడం, ఇవన్నిటిలో ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఈ థంబ్ ఓవర్ యూసేజ్ వల్ల ఈ పెయిన్, ఇన్ఫ్లమేషన్ ఈ ఏరియాలో ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఇది ప్రధానంగా ఓవర్ యూసేజ్ వల్ల వచ్చే కండిషన్. దీన్ని ఎర్లీగా రికగ్నైజ్ చేయాలి. ఎర్లీగా రికగ్నైజ్ చేయడం ఎలా అంటే, ఈ ఏరియాలో పెయిన్ ఎప్పుడైతే పెరుగుతుంది, డిస్కంఫర్ట్ పెరుగుతుంది, థంబ్ మూమెంట్లో పెయిన్ పెరుగుతుందన్నప్పుడు ఎర్లీగా రికగ్నైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ప్రయత్నించి మనం దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఏంటంటే, అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేస్తాం. ఈ టెండాన్స్ చుట్టూన్న షీత్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా, ఎంతవరకు స్టిఫ్నెస్ ఉందనేది అల్ట్రాసౌండ్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ కండిషన్ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎలా ట్రీట్ చేయాలి, ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే కనుక కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ అంటే రెస్ట్ ఇవ్వడము, ఐస్ ప్యాక్ అప్లై చేసుకోవడము, థంబ్ స్పైకా అనేది ఒకటి బ్రేస్ ఉంటుంది, ఇమ్మొబిలైజ్ చేయడం ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు, కొన్ని మెడిసిన్స్ అనసైడ్స్ అంటాం, అనసైడ్స్ వాడడము చేసి నొప్పి తగ్గిన తర్వాత మెల్లిమెల్లిగా ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఏవైతే యాక్టివిటీస్ ఎక్కువగా అవడానికి కారణం చేస్తుందో యాక్టివిటీస్ని తగ్గిస్తూ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటే ఈ కండిషన్ నుండి త్వరగా రిలీవ్ అవ్వచ్చు. కొద్ది మందిలో ఏంటంటే చాలా లేట్గా ప్రజెంట్ అవుతుంటారు, పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఏ చిన్న మూమెంట్స్లో కూడా సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకు మనం ఏం చేస్తామంటే, లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జికల్ ఆప్షన్. సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, లోకల్ అనస్థీషియాలో చేస్తాము. ఆ టెండాన్స్ని ఐడెంటిఫై చేసి దానిపైన చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ షీత్ ఏదైతే థిక్ అయిపోయిందో ఆ షీత్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం వల్ల వెంటనే రిలీఫ్ వస్తుంది. ఈ మూమెంట్లో వెంటనే రిలీఫ్ వస్తుంది. సో మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ డీక్వర్వియన్ స్టీనోసైనోవైటిస్ ఇంజెక్టర్స్ థంబ్, మామీస్ థంబ్ అని అంటాం. దీన్ని ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుంటే సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఈ యాక్టివిటీస్ రెస్ట్రిక్షన్, యాక్టివిటీ మోడిఫికేషను, ఈ రిస్ట్ పైన ఎక్కువగా ప్రెషర్ పడకుండా చేసే యాక్టివిటీస్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి.